వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ 8వ వార్డు రాజీవ్ గృహకల్పలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు మాల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన విశ్వ మానవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం ఐటీ కారిడార్ ఎస్ఐ విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది మనకు అవసరించి నెరవేర్చుకుంటే ఇక అనేకమైన సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. రావాలి కదా, పైన ఉన్నారు అంతా. అమ్మమ్మ వాటి గురించి వక్తలు అందరూ కూడా నాయకులు మాట్లాడడం జరిగింది. మరి ఈ కార్యక్రమం రాజీవ్ గృహకల్పలో జరుపుకోవడం అంటే ఇక పండుగలాగా నేనైతే భావిస్తా. ఏమైంది చిన్న ఏమైంది? జై భీమ్, జై భీమ్. బాబా సాహెబ్ మనకు మన హక్కుల కోసం కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎంతో పోరాడి మనకు కావాల్సినవి అన్నీ కూడా మనకు మహిళా రిజర్వేషన్లు కావచ్చు, మళ్ళీ పోతే ఇంకా ఎన్నో కూడా భారతదేశంలో చాలా చేసినవి చాలా ఉన్నాయి. కాబట్టి మనము ఆయన ఆశయాలను కూడా ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఆశయాలను మనం పాటిస్తూ మనం నడవాలని చెప్పేసి మరి ఈరోజు ఆ జయంతి సందర్భంగా నేను కోరుచున్నాను. మరి ఆయన ఒకటే సిద్ధాంతం, చదవండి, పోరాడండి, సంఘర్షణ చేయండి అనే ఉద్దేశంతో ప్రజలకు వెళ్ళి ఈరోజు అందరూ కూడా మనోధైర్యాన్ని చెప్పిన వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి మనం ఈరోజు మనం ఆయన అడుగుదాలో నడిచి మనం కూడా ముందుకెళ్ళి భారతదేశాన్ని మనం ఇలా గర్వించగల చేయాలి. బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు 135వ పుట్టినరోజు సందర్భంగా మన జిహెచ్ఎంసి వార్డ్ నెంబర్ 8 పోచారంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానించిన పెద్దలు శ్రీనివాస్ గారికి మరియు శేఖర్ బాబు గారికి మరియు సెక్రటరీ వెంకటరమణ, మాజీ వార్డ్ మెంబర్ రమేష్ మరియు వెంకటేశన మరియు ఈశ్వర్ మరియు సిపిఎం నాయకులు మరియు రామచందర్, జగన్నాథం, అమ్మలు పద్మావతమ్మ మరియు ఇక్కడికి వచ్చిన అలా జై భీమ్, జై భీమ్. మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మా సంఘ సభ్యులము అందరం కలిసి ఏకతాటిగా ముందుకు సాగడం జరుగుతుందన్న. ఇదే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇంకా సంఘాన్ని బలపరుచుకొని, సంఘాన్ని అభివృద్ధి చెందుకొని, ఒకరికి ఒకరము ఇద్దరికి నలుగురం అట్లా జమ అయ్యి ఇంకా ముందుకు కొనసాగాల్సిందిగా ఈ అంబేద్కర్ ఆశయాలను మేము కొనసాగిస్తామని, అదేవిధంగా మా తోటి అయిన కొంతవరకు మేము ప్రయత్నం చేస్తామని ఈ అంబేద్కర్ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ జై భీమ్ అన్న. అందరికీ జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతున్నాం. మరి అందరూ కాలనీవాసులు ఒకటై, రాజకీయ నాయకులు మరి కాలనీవాసులు అందరూ ఒకటై ఇంత సంతోషంగా జరుపుతున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి దయచేసి
అందరూ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ అందరూ కూడా కలిసి మెలిసి మనము ఐక్యతగా ఉంటే ముందు ముందు మనము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ ఈ అణగారిన వర్గాలు ముఖ్యంగా కలిసి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. అంబేద్కర్ యొక్క 135వ జయంతి సందర్భంగా మన ఆర్జీకే కాలనీలో ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా గర్వకారణంగా ఉంది. మన ఈ కాలనీతో పాటు మన అన్నోజుగూడ గ్రామం టోటల్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న మొత్తం పిల్లలందరికీ మన అంబేద్కర్ యొక్క ఆశయాలను మీరు చేరవేరేయాలని, మన అంబేద్కర్ జయంతి అంటే ఏప్రిల్ 14 ఒకటే కాదు, ప్రతిరోజు అంబేద్కర్ జయంతి అని మీరు గుర్తుంచుకొని మన పిల్లలలో మన అంబేద్కర్ సార్ యొక్క భావాలను ప్రతిరోజు వాళ్ళకి ఎక్కించి, మన అంబేద్కర్ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చదువు ఒకటి నెగ్గితే ప్రపంచాన్ని నెగ్గినట్లు అంబేద్కర్ ఎప్పుడు భావించేవాడు. సార్ కూడా అదే విధంగా చదువు మీద బట్టి భారత రాజ్యాంగం అనేటటువంటి మంచి ఒక నివేదికను మనందరికి అందించిండు. ఇప్పటికీ సారు అంబేద్కర్ గారు లేకపోయినా కానీ మనం ఆ నివేదికనే ముఖ్య గ్రంథంగా భావించి భారతదేశ పొలిటికల్ అయిన భూభాగం అయినా ఏదైనా మొత్తం అదే రాజ్యాంగం మీద నడుస్తుంది. కాబట్టి అంటే అంబేద్కర్ గారు లేకపోయినా కానీ అతని ఆశయం ఉన్నటువంటి భారత రాజ్యాంగం అనేది ప్రజెంట్ ఆచరణలో ఉంది. అదే విధంగా మన కాలనీలోని పిల్లలందరికీ కూడా మీరు అంబేద్కర్ గారి యొక్క భావాలను వాళ్ళ మైండ్ లోకి పంపించి వారిని కూడా మరొక అంబేద్కర్ లాగా మీరు తీర్చిదిద్దాలని మా వంతు సహాయంగా మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు పెట్టినా కానీ మేము అందుబాటులో ఉంటాము. మరియు పిల్లలతోటి ఏమైనా చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కానీ మా పోలీస్ శాఖ తరఫున మేము వచ్చి వారికి చిన్న సూచనలు ఇవ్వడం కానీ, మా వంతు ఆర్థిక సహాయం చేయడం కానీ, సార్ యొక్క ఆశయమైనటువంటి విద్యను అందరికి అందించే క్రమంలో బుక్స్ కానీ పెన్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ మా వంతు సహాయంగా అందరికి అందిస్తాం. కావున అందరికీ మన భీమ్ అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి శుభాకాంక్షలు. అందరికీ జై భీమ్.